విరాట్ కోహ్లీ ద ప్లేయర్ ఒక ఎత్తు అయితే, విరాట్ కోహ్లీ ద క్యాప్టెన్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. తను మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి, అది ట్విన్ 100 స్కోర్ చేసినప్పటి నుంచి, జస్ట్ లుక్ ఎట్ హిస్ నంబర్స్. దాదాపు 6,000 పరుగులు ఉన్నాయి, యావరేజ్ ఆఫ్ 54.8, 20 సెంచరీస్ ఉన్నాయి, 254 నాట్అవుట్. హిస్ బెస్ట్ స్కోర్ తన కెరియర్లో యాజ్ క్యాప్టెన్ వచ్చింది. అంటే అందరికీ క్యాప్టెన్సీ బహుశా ఒక బరువులాగా మారుతుంది. తనకు ఒక బాధ్యత, తనకి ఎక్కడ లేని మోటివేషన్ ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి ఒక ఇంధనంగా వాడుకున్నాడు ఎంఎస్కే తను. అబ్సల్యూట్లీ, అది పర్ఫెక్ట్గా మీరు యూ నెయిల్డ్ ఇట్ వెరీ వెల్. సి హీ ఆల్వేస్ థ్రైవ్స్ అండర్ ప్రెషర్. అంటే హీ వాంట్స్ ప్రెషర్. చాలామందికి ప్రెషర్లో సకం అవుతుంటారు. చాలామంది గొప్ప క్యాప్టెన్లు, గతంలో గొప్ప ప్లేయర్స్ క్యాప్టెన్సీ ఇవ్వగానే సడన్గా వాళ్ళు ఫామ్ డిప్ అయిపోయి టీంలోంచి బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కానీ దానికి భిన్నంగా క్యాప్టెన్సీ ఇచ్చిన ఫస్ట్ టెస్ట్ మ్యాచే 2 సెంచరీలతో సమాధానం ఇచ్చాడు. ఆ సిరీస్, దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. దట్స్ ది ఇంపాక్ట్ దట్ హీ హెస్ క్రియేటెడ్. అందుకనే గ్రేటెస్ట్ క్యాప్టెన్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్. తను టెస్ట్ క్రికెట్లో తన సక్సెస్ రేట్ కానీ, వ్యక్తిగతంగా తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కానీ, యాజ్ ఎ క్యాప్టెన్ 54 యావరేజ్ చేస్తుందంటే, ప్రతి ఇన్నింగ్ లోపలికి వెళ్ళినప్పుడు 54 రన్స్ మనకి ఇచ్చాడు అంటే, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్యాప్టెన్సీ తనకి యాక్చువల్గా ఇంకా చాలా హెల్ప్ చేసినట్లుగా అనిపించింది. యాడెడ్ మోటివేషన్, ఇందాక మీరు అన్నారు కదా, ఇట్స్ అన్ యాడెడ్ మోటివేషన్ ఫర్ హిమ్ టు పర్ఫామ్. ఎందుకంటే తన వ్యక్తిగతంగా తను చూసుకోవటమే కాదు, ఇంకా టెస్ట్ మ్యాచ్ అంటే చాలా ప్లాన్స్, చాలా స్ట్రాటజీస్ ఇవన్నీ ఉంటాయి కూడా. సో చాలామందికి ఫామ్ డిప్ అవుతుంది క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత. కానీ తన ఫామ్ యాక్చువల్గా ఇంకో 10-15% పెరిగింది అంటే మెచ్చుకోవాల్సిందే, లేచి సెల్యూట్ చేయాల్సిందే ఎవరైనా. చూడండి, 60% తనకి సక్సెస్ రేట్ ఉంది.